అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. వాళ్ళ ఊర్లో వాళ్ళు మనకి పంపించారు రిక్వెస్ట్. నేను మన ప్రొసీజర్ ప్రకారం నేను వీడియోస్ అడిగాను. వీడియోస్ అన్నీ వచ్చినాయి. ఆ అమ్మాయి పేరు బెల్లా నాగమణి. ఏలూరు జిల్లాలో పాలగూడెం గ్రామం నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చింది. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అక్కే చూసుకుంటాంది. వెన్నుపూసలో వంపు ఉండటం వలన ఆ అమ్మాయి పైకి లెగలేక ఇక మంచానికే పరిమితమైన అయిపోయింది. ఆ అమ్మాయికి 35-47 ఏళ్ళు ఉంటాయి. ఇక మొత్తం అంతా మంచంలోనే చెయ్యాలి. వాళ్ళ అక్కే చూసుకుంటాంది. నిజంగా ఈ రోజుల్లో అలా అక్క అట్ట పెట్టుకుని చూసుకోవటం అనేది అమ్మాయి అదృష్టం. పరిస్థితి అలా ఉన్నా కూడా చూసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరికైనా బరువే అలాంటి వాళ్ళు. ఆ అమ్మాయి మొత్తం అన్నీ మంచంలోనే ఎత్తుకునే కుర్చీలో కూర్చోబెట్టాలి, ఎత్తుకునే బాత్రూము తీసుకెళ్ళాలి. అందుకు పెద్దదవుతున్న కొద్దీ పైకి లేపటం కష్టం కదా అనేసి మనకి రిక్వెస్ట్ వచ్చింది. నేను శ్రీనుతో సైకిల్ వీల్ చైర్ పంపించాను. చేతులు కూడా కొంచెం ప్రాబ్లమే. అసలు ఏది పాదాలు కాదు, చేతులు కాదు, ఏదీ లేదు పాపం అమ్మాయికి. చక్కగా మాట్లాడింది, నాతో కూడా మాట్లాడింది, పలకరించాను. రాధమ్మ గారు థ్యాంక్స్ అని చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అమ్మాయికి మనం వీల్ చైర్ పంపించడం వలన వాళ్ళకి చాలా ఉపయోగం. తనని బయటకు కూడా తీసుకెళ్తాను అని వాళ్ళ అక్క చెప్పింది. చాలా సంతోషంగా ఉంది కదా మనకి. నేను ఈ వీల్ చైర్ ఇవ్వడానికి ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదు. ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దాంట్లో వచ్చే ప్రాఫిట్ పెట్టే నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి దీనిలో భాగం ఉంది. శ్రీనుకు కూడా దీంట్లో భాగం ఉంది. అంటే భాగం ఉందన్నానని డొనేషన్స్ తీసుకుంటున్నాను అనుకుంటారేమో. డొనేషన్స్ తీసుకోను. వాళ్ళందరూ బయటికి వెళ్లకుండా నాకే ఆర్డర్ ఇస్తూ వాళ్ళ చుట్టాలని, వాళ్ళ ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేస్తున్నారు. అలాగ నేను చేయగలుగుతున్నాను. ఇలాగా ఈ బిజినెస్ చేయటం వల్ల నేను అంతమందికి నడవలేని వాళ్ళకి సైకిల్స్ ఇవ్వగలుగుతున్నాను. ఇక ముందు కూడా చెయ్యాలనే ఉంది, చేస్తాననుకుంటున్నాను. మీ అందరి సహాయము సహకారము నాకు కావాలి. భగవంతుడు కూడా నాకు తోడుగా ఉండి మీ అందరూ ప్రేమతో నేను ఇంకా ముందుకెళ్తాను. శ్రీనుకి మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కొంచెం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా దగ్గర తీసుకునే ఇది ఉంటుంది కదా, అందుకని నేను షేర్ చేయమంటున్నాను. ఉంటాను. వీడియోని షేర్ చేయండి. ఎవరైనా అవసరమైన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈ అమ్మాయికి ఇచ్చే అదృష్టం మనందరికీ కలిగింది. అందుకు ఆ భగవంతుడికి మనం ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఉంటాను. థ్యాంక్ యూ.